సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే సార్. నమస్తే. ఈ కిస్ కిసిక్ అనే సాంగ్ లాంచ్లో దేవిశ్రీ ప్రసాద్ గారు మాట్లాడుతూ అంటే కొంచెం సెటైరికల్గా మాట్లాడారు. ఏదైనా అడిగితేనే ఇస్తారు, అడగకపోతే ఎవరు ఇవ్వరు అనేసి. అంటే ఇది అందరూ ఏమనుకుంటున్నారంటే బీజిఎం తమన్కి ఇచ్చారు, దేవిశ్రీకి కాకుండా. సో ఈ విషయంలో ఏమన్నా అన్నారా అనేసి అనుకుంటున్నారు. మీ విశ్లేషణ చెప్పండి. అంటే ఒకటి, ఇది దేవిశ్రీని తప్పించారు ప్రాజెక్ట్ నుంచి, తమన్ని తీసుకొచ్చారు అని మొదట ఒక వార్త బయటకు రాగానే రకరకాల రూమర్స్ వచ్చినాయి. ఈ రూమర్స్తో పాటు రకరకాల పేర్లు రొటేషన్లోకి వచ్చినాయి. అంటే తమన్ని తీసుకురావాలి అనే ఐడియా బన్నీదని, బన్నీకి ఐడియా ఇచ్చినవాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని, ఇలా 100 రకాల ప్రచారాలు జరిగిపోయి చాలామంది పేర్లు వచ్చినాయి. అంటే ఈ ప్రొసీజర్ అంతా కూడా చూస్తే, అంటే ఆయన ఓపెన్గా డయాస్ మీద ఒక మాట చెప్పాడు. తమన్ మాట్లాడాడు ఈ విషయాన్ని. బాలకృష్ణ గారి సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ సందర్భంగా జరిగిన ఈవెంట్లో ఆయన ఈ విషయం ప్రస్తావించాడు. ప్రస్తావిస్తూ దేవిశ్రీని ఎక్కడా అగౌరవపరచలేదు తను. చాలా క్లియర్గా ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, పుష్ప 2 అనేది చాలా పెద్ద ప్రాజెక్టు, అనేక మంది పనిచేస్తే తప్ప అవదది. అందుకని ఒక పార్ట్ నాకు ఇచ్చారు, నాకు ఇచ్చిన బాధ్యత నేను నిర్వర్తించాను, అంతవరకే. ఇది ఎవరినో తీసేయటమో లేకపోతే ఎవరినో పెట్టడమో కాదు, అలా చూడకండి అన్నాడు ఆయన. నిజానికి ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల విషయంలో రకరకాల వ్యక్తుల్ని వాడటం జరుగుతుంది ప్రోడక్ట్ బాగా రావడం కోసం. అయితే ఇక్కడ ఇంకొక మాట వినిపించింది ఏంటంటే, ఈయన అదే టైంలో ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్కి వెళ్ళాడు దేవిశ్రీ. ఆయన స్టేజ్ పెర్ఫార్మెన్స్ అనేది ముందే ఒప్పుకొని ఉంటాడు ఆయన కమిట్మెంట్స్ ప్రకారం. ఈ సినిమా 3 years దాటింది, ఇది మొదలై నడుస్తున్నటువంటి క్రమం కాబట్టి రకరకాల ఫేజుల్లో దీన్ని చివరి వరకు పనిచేస్తూనే ఉన్నారు, నగిషీలు చెక్కుతూనే ఉన్నారు. ఈ చెక్కుతున్నటువంటి క్రమంలో ఒక ఏరియాలో ఎక్కడో ఆయన కొంచెం ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళాల్సిన సందర్భం వచ్చింది. ఆ వచ్చినప్పుడు అంతే తప్ప ఇప్పటివరకు ప్రపంచానికి కొన్ని ఇంప్రెషన్ అది. ఆయన వెళ్ళాడు, వీళ్ళు తొందరగా ఉంది అంటే సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి కంప్లీట్ చేయాలనేటువంటి ఆతృతతో వీళ్ళు తమతో చేయించుకున్నారన్నది ఇప్పటివరకు ప్రపంచం ముందు ఉన్నటువంటి విషయం. అయితే ఇప్పుడు దేవిశ్రీ ఈ ఈవెంట్లో చెప్పిన దాని ప్రకారం నాకు కొంచెం టైం ఇచ్చి ముందే, అంటే దాదాపు 3 years నుంచి ట్రావెల్ అవుతున్నాం కాబట్టి కొంచెం ముందే చెప్పుంటే నేను అది కూడా కంప్లీట్ చేసి వెళ్ళేవాడిని అని తన వైపు నుంచి ఒక సంజాయిషి చెప్పుకున్నాడు ఆయన. అంటే చివరి నిమిషం వరకు ఈ బెటర్మెంట్ కోసం ప్రయత్నాలు, అలాగే శ్రీలీలతో పాట కూడా చివరి స్టేజ్లో షూట్ అయింది. అది అంటే 3 ఏళ్ల నుంచి జరుగుతున్న షూట్ కాబట్టి ఎప్పుడో కంప్లీట్ అయిపోతుంది. ఇది నిజానికి August 15 రిలీజ్ అవ్వాల్సిన సినిమా. ఓకే, August 15 అని డేట్ అనౌన్స్ చేశారు. ట్రైలర్స్ బయటకు వచ్చేసిన తర్వాత షిఫ్ట్ అయింది డేట్. అందుకని ఇప్పటికీ నడుస్తోంది. ఇప్పటికీ సుకుమార్ ఈ ఈవెంట్కి రాలేదు, ఏ ఈవెంట్లోనూ ఆయన కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన అక్కడ బెటర్మెంట్ ప్రోగ్రామ్స్లో ఉన్నాడు. కేవలం హీరోయిన్స్ మాత్రమే తిరుగుతున్నారు, ప్రొడ్యూసర్లు పెడుతున్నారు ఈవెంట్స్కి. ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ కనిపించాడు చెన్నై ఈవెంట్లో. అక్కడ అసలు ఎవరూ లేరు. మ్యూజిక్ డిపార్ట్మెంట్ నుంచి పాట్నాలో జరిగిన ఈవెంట్లో ఎవరూ లేరు. అందుకని దేవిశ్రీ సంజాయిషిగానే చూడాలి దీన్ని. అంటే ఇది ఇంతకాలం ఇలా నడుస్తున్నటువంటి దీనిలో రెండోది, సుకుమార్తో తనకేమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అయిపోయింది ఆల్రెడీ. అంటే బుచ్చిబాబు ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ సుకుమార్ ప్రాజెక్ట్లోకి వస్తాడు. దానికి మళ్ళీ దేవిశ్రీ ప్రసాదే మ్యూజిక్ అనే విషయం ఆయన ప్రకటించాడు, అయిపోయింది. సో వాళ్ళ మధ్య ఇబ్బంది లేదు. అందుకని దేవిశ్రీ ప్రసాద్కి అలాగే సుకుమార్కి మధ్యలో ఏదో చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి
అల్లు అర్జున్ని పట్టుకొచ్చి ఆయన వాంటెడ్గానే, అంటే ఈయన స్టేజ్ షోస్కి వెళ్ళిపోయాడు, నిర్లక్ష్యంగా వెళ్ళాడు కాబట్టి బన్నీ తమన్ని ప్రిఫర్ చేసి తీసుకొచ్చాడు. తమన్ని తనకు రికమెండ్ చేసింది, అంటే నెక్స్ట్ బన్నీ చేయబోతున్నటువంటి ప్రాజెక్టుల్లో త్రివిక్రమ్ ప్రాజెక్టు కూడా ఉంది కాబట్టి ఆయన అడ్వైజ్ చేసి తమన్ని ఇరికించాడు ఈ ప్రాజెక్టులో అని ఒక కథ కల్పించడానికి అవకాశం బాగుంది. ఓకే. అందుకని ఆ కథ ఒకటి సర్క్యులేషన్లోకి వచ్చేసింది. దానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టారు నిన్న చెన్నై ఈవెంట్లో. బన్నీ అలాగే దేవిశ్రీ ఇద్దరూ అక్కడ ఉండటం, అలాగే వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పొగుడుకున్నారు. అలాగే తమ మధ్య బాల్యం నుంచి స్నేహం ఉందని చెప్పుకున్నారు. మేమిద్దరం చిన్ననాటి స్నేహితులం అని చెప్పుకున్నారు. తద్వారా ఇప్పటిదాకా ప్రపంచంలో ప్రచారమైనటువంటి పుకార్లన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టారు. అది అయిపోయింది. అంటే తమను ఎందుకు వచ్చాడు అనే దానికి సంబంధించిన ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు ఆయన. ఇచ్చేసి దాంతోపాటు తను ఒక వెసులుబాటు తీసుకుని బయటకు వెళ్ళినట్టుగా కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. చేసి నేను పడాల్సిన కష్టం నేను పడ్డాను ఈ సినిమాకి సంబంధించి, ఏదైనా బ్యాలెన్స్ ఉంటే టైం కుదరక వేరే వాళ్ళు వచ్చి అడ్జస్ట్ చేశారు, దాంతో కూడా నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేశాం. తమన్ ఏం చెప్పాడో దాదాపు దాన్నే ఈయన పద్ధతిలో చెప్పాడు. ఆ రోజున బాలకృష్ణ గారి సినిమా ఫంక్షన్లో తమన్ ఏం మాట్లాడాడు దాన్నే తన పద్ధతిలో దేవిశ్రీ కూడా మాట్లాడి ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకి చివరి వరకు చెక్కటం అనే దగ్గర టెక్నీషియన్స్ ముందుగా కమిట్ అయినటువంటి ప్రాజెక్టులు వదులుకోవాల్సి రావచ్చు, లేకపోతే దానికోసం దీని నుంచి పక్కకి షిఫ్ట్ అవ్వాల్సి రావచ్చు, ఇలాంటివి ఏదైనా జరగవచ్చు. కాబట్టి ప్రతిదీ ఆశ్చర్యకరంగా ప్రపంచం చూస్తోంది, కానీ ప్రాక్టికల్గా తప్పని ఇబ్బందులు ఇవి, దీన్ని కూడా అర్థం చేసుకోవాలి ప్రపంచం అన్న టోన్లో చెప్పాడు ఆయన. అంతే తప్ప ప్రాజెక్ట్ పట్ల తనకేమీ ప్రాబ్లం ఉందో లేకపోతే ప్రొడ్యూసర్ల మీద సెటైర్ అనుకోనక్కర్లేదు. వాళ్ళ తొందర వాళ్ళకు ఉంటుంది అనివార్యంగా. తను కంప్లీట్ చేయగలిగేవాడేమో, అంటే ఆ స్టేజ్ షో ఉన్నప్పటికీ తన మీద పూర్తి భరోసా ఉండుంటే, అంటే మేము నీ మీదే డిపెండ్ అయి ఉన్నాము అని కనుక చెప్పుంటే వీళ్ళు కాన్షియస్గా, ఆయన అది ఇది కూడా చేసి ఉండేవాడేమో. కానీ వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అంటే ఈయన ఆల్రెడీ కమిట్మెంట్ అది, వీళ్ళకేమో సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుంది. సో ఆ తొందరలో ఈ పార్ట్ వరకు ఎవరో ఒకరితో చేయించేస్తే పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు తమన్ని దింపారు. అది ఆల్రెడీ ఆయన చెప్పాడు, స్వయంగా తనే చెప్పాడు, ఇంకొకళ్ళు పుట్టించిన పుకారో మరొకటో కాదు. కాబట్టి పూర్తి క్లారిటీతో ఉన్నారు అందరూ. ప్రొడ్యూసర్లు వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు, ఈయన హడావిడిలో ఈయన ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఈయన చెప్పింది ఏంటంటే, అయ్యా నాకు ముందే చెప్పుంటే, నాకు కొంచెం టైం ఇచ్చుంటే నేను దీన్ని కూడా కంప్లీట్ చేయగలిగేవాడినే, అలా కష్టపడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఓపెన్గా చెప్పండి నాకు, ఇప్పుడు కాదు నెక్స్ట్ భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్ట్లో మనం కలిసి పనిచేసినా కానీ మీకున్నటువంటి ఇబ్బందులు నా ముందు నిర్మోహమాటంగా చెబితే నేను దాన్ని చేస్తా అని చెబుతూ, ఏది ఊరికే రాజు, నాకు డబ్బులు కావాలంటే నేను మిమ్మల్ని అడుగుతా స్ట్రైట్గా, అలాగే మీకు పని కావాలన్నా అంతే నిర్మోహమాటంగా అడగండి, నేను చేసి పెడతాను. ఇది క్రెడిట్, అంటే తెర మీద కనిపించే క్రెడిట్. ఇప్పుడు తమన్ పేరు కూడా వేస్తారు అక్కడ. సో ఇన్ టోటల్ క్రెడిట్ తనకి వచ్చుంటే ఒక పద్ధతిగా ఉండుండేది. ఇప్పుడు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. రెండోది, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఉండటం అనేది కొత్త కాదు మనకి. ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్ కలిసి చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు, ఇళయరాజా గారు వైద్యనాథన్తో కలిసి మ్యూజిక్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఎంఎస్వితో ఈయన పనిచేశాడు, ఈయనతో వైద్యనాథన్ పనిచేశాడు. అలా అనేక సినిమాలు ఉన్నాయి, తెలుగులో కూడా ఉన్నాయి. టీవీ రాజు గారు చేస్తున్న సినిమాలకి మధ్యలో పెండ్యాల నాగేశ్వరరావు గారు సహకారం అందించిన సినిమాలు ఉన్నాయి. అలాగే
రాజేశ్వరరావు గారు చేస్తున్న సినిమాల్లో ఘంటసాల గారు వచ్చి పనిచేసిన సినిమాలు ఉన్నాయి. సుబ్బరామన్ గారికి బ్రతుకు తెరువు సినిమాకి సుబ్బరామన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, మధ్యలో 2 పాటలు ఘంటసాల గారు చేశారు. ఇలా అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసిన సినిమాలు. ఇది కొత్త ఏం కాదు, ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రాజెక్ట్ డిలే అయినప్పుడు ఇలాంటివి తప్పనిసరిగా జరుగుతాయి. దీన్ని అభిమానులు, ఆడియన్స్ కూడా అర్థం చేసుకోవాలి. అదే చెప్పాడు ఆయన. అంతకుమించి కొత్త కాంట్రవర్సీ ఏం లేదు దానిలో. ఓకే. కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని కూడా అనుకోలేదు. సాలిడారిటీ తెలియజేయడం కోసమే ఆయన నా ఈవెంట్కి పిలిచారు. అంటే ఈయన దేవిశ్రీ కూడా మాతోనే ఉన్నాడు, ఈయనతో మా బంధం కొనసాగుతుంది అని చెప్పడం కోసం ఆయన్ని పిలిచారు. పిలవకుండా ఆయన వేదిక మీదకి రాడు కదా. అవును. వచ్చి తన అభిప్రాయాలు ఏంటో తను ఓపెన్గా చెప్పేశాడు, అయిపోయింది. సో దానిలో కాంట్రవర్సీనో వాళ్ళ మీద సెటైర్లో అనుకోనక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.